జొన్న అటుకుల ప్రసాదం. అన్నీ రెడీగా ఉన్నాయి, తయారు చేయటమే ఇంక ఇప్పుడు ఆలస్యం. ఫస్ట్ ఏం చేయాలో చెప్పక్క. ఫస్ట్ కడాయి పెట్టు. ఓకే. సో కడాయిలో నెయ్యి వేయాలి. సో మనం ఇవే కాకుండా ఇక్కడ కిస్మిస్, బాదాం, పిస్తా ఇవన్నీ ఉన్నాయి. ఇంకేమన్నా కూడా ఉన్నా మన ఇంట్లో చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకుంటాం కాబట్టి కొంచెం లైట్ దోర కలర్ వచ్చే వరకు. ఓకే. ఇంకా నువ్వు చిన్నప్పుడు వినాయక చవితి ఎలా సెలబ్రేట్? ఇప్పుడు సంగతులన్నీ బోల్డ్ అన్ని నాకు తెలుసు. సో నువ్వు ఎలా చేస్తావు, ఎలా ఉంటావు? అప్పుడు చక్కగా చెరువు దగ్గరికి వెళ్ళి, అంటే కాలువలు కానీ కాలువల్లో ఉండాలి. చెరువు దగ్గర బంకమట్టి ఉంటది కదా, అది మేమే చక్కగా తీసుకొచ్చి గ్యాదర్ చేసి తీసుకొచ్చి, బట్ మా మమ్మీ బాగా చేసేది బొమ్మలు. సో మమ్మీ పక్కన ఉండి అవి చేస్తా ఉంటే చూసేవాళ్ళం, మేము ట్రై చేసేవాళ్ళం. అట్లా ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టిన వినాయకుడికే పూజ చేసుకునేవాళ్ళం. మళ్ళీ మా తమ్ముడేమో అడవికి వెళ్ళి చక్కగా అందరితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పత్రి ఉంటది కదా, అదంతా ఓన్ గా ఇప్పుడు ఏంటి మనకి జస్ట్ 20-30 రూపీస్ కి కుప్పలు పెట్టేస్తున్నారు కదా, అలా కాకుండా మేమే వెళ్ళి గ్యాదర్ చేసుకొచ్చేవాళ్ళం పత్రిని. ఈ పీస్ ఏమంటా? పర్లేదు ఉంచే. తర్వాత ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇచ్చేయాలి. నువ్వులు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇలాచీని పొడి చేయవసరం లేదు, మనం జస్ట్ అవి ఓపెన్ చేసి అవి వేసేస్తే సరిపోతుంది. ఖాళీ టైంలో అది ఎట్లా టైం స్పెండ్ చేస్తావు, ఏం చేస్తావు? నాకు సింగింగ్ బాగా ఇష్టం. అంటే పాడతావా? మరి ఇప్పుడు పాడలేదు, నువ్వు అడగలేదు. అయ్యా, డాన్స్ చేయటం నాకు తెలుసు, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. ఓకే. నేను అప్పుడప్పుడు వెహికల్ మీద వెళ్తుంటా స్కూల్కి, ఒక 2-3 చరణాలు ఇంట్లో నేర్చుకుని అవి పాడుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటాను. ఇందాక ఇవి వేసేసిన తర్వాత పాడదు. ఇది వేసేనా? అటుకులు. అక్క, నువ్వు పాటలు పాడుతా అన్నావు కదా, మరి మా అందరి కోసం ఒక మంచి పాట పాడవాలి. ఇప్పుడు మా కోసం ఏం నేర్చుకున్నావు? పిల్లల కోసం పాడతాను. పిల్లల కోసం? ఏ పిల్లలు? మా పిల్లలు, స్కూల్ పిల్లలు. అన్ని స్కూల్ కోసమే? అన్ని స్కూల్ అంటే నా వృత్తి అది కాదు. ఎక్కడక్క మీ స్కూలు? ఎంత అదృష్టమో మీ స్కూల్ వాళ్ళు, మీ స్కూల్ అంతా. నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం, నాలేశ్వర్ గ్రామం. ఓకే. నాకు రీసెంట్ గా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వీణా. ఓకే. సో 2 months క్రితమే ప్రమోషన్ వచ్చి ఆ కొత్త స్కూల్కి వెళ్ళాను. నెక్స్ట్ వీణా ఈ బెల్లం పాకం, ఇది ఆర్గానిక్ బెల్లం. కొంచెం వేడి చేసి, కొంచెం కలర్ అలానే ఉంటది ఆర్గానిక్, బట్ కొంచెం వేడి చేసి కరిగిన తర్వాత వడబోసుకుని అంతే. పాకం లాగా రావాలి అట్లేం లేదు? లేదు, అవసరం లేదు. సో ఇదొక స్టైల్ అనమాట. ఎప్పుడు బెల్లం తురుము వేస్తాం, లేకపోతే బెల్లం బాగా కొట్టి వేస్తాం? అంటే అదేంటంటే స్ట్రక్చర్ కొంచెం ముద్దగా వస్తుంది కదా, అందుకని. తెల్లగా ఉన్న అటుకులన్నీ ఇప్పుడు నల్లగా అయిపోయినాయి. అక్క, పాట పాడే మరి. ఓకే. ఇంటింటి రామాయణంలో వినా ఒక సాంగ్ ఇష్టం నాకు, ఎప్పుడు ఖాళీ ఉన్నా అప్పుడప్పుడు పాడుకుంటా. సరిగమ వినాలే తీగరాగమైన తురిమ కన్నాలే, అనువు తహతహలాడాల చెలిగాలి. నీకు ఇష్టమైన పాటలోనే నా పేరు ఉంది కదా, అందుకే ఇష్టమేమో మరి. అవునా? అది ఇంకోటి, ఈ పాట ఎక్కువగా ఎప్పుడన్నా నేను షూటింగ్ దగ్గర సెట్లో అది ఏదైనా అనిల్ నన్ను పిలిచి అని చెప్పి వీణా అని పిలవగానే మా స్టాఫ్ అందరు క్రూ అందరు టక్కుని ఈ పాటే ప్లే చేస్తారు. ఆ పండ్రా ఆయన ఇప్పుడు ఆ పాట కాదు అంటూ ఉంటారు. అనిల్ నా నోట్ నుంచి కూడా అదే, నువ్వు అదే పాడావు. బాగుంది అనమాట. సో చాలా బాగా పాడావక్క నువ్వు. ఇంకా నువ్వు నేర్చుకుంటే డెఫినెట్ గా ఇంకా బాగా పాడచ్చు కూడా. చాలా బాగా ఆడుతుంది అక్క, చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఈ రోజే పాట కూడా విన్నాను. సో వంట బాగా చేస్తుంది. సో సూపర్ అనమాట, సూపర్ ఉమెన్. ఇంకా ఈ రెసిపీలో ఇంకా ఏమైనా మనం చేయాల్సింది మిగిలిందా? ఇంకేం లేదు వీణా, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది కదా, ఆఫ్ చేసేయచ్చు, ఇంకా పొయ్యి ఆఫ్ చేసేయచ్చు. ఓకే. సో మనం జొన్నలకి బాగా మనం పట్టిన బెల్లం జ్యూసు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకు తెలుసు కదా, పండగలంటే మేము రెసిపీని చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా అయిపోయేలా ప్లాన్ చేస్తాం. ఈరోజు అక్క కూడా అలాగే ప్లాన్ చేసింది. సో అయిపోయినట్టే కాక ఇలా పొడి పొడిగానే ఉంటుంది రెసిపీ, అంతే. సో ఇది మనం సర్వ్ చేయటమే, అంతే. కొంచెం క్రంచీగా, కొంచెం ముద్దగా అలా ఉంటుంది. సో ఓకే, అయితే బౌల్లోకి తీసేద్దాం. ఓకే.
ఏదో చాక్లెట్ పౌడర్ లాగా అనిపిస్తుంది. చూడటానికి ఇలా ఉంది కానీ వీణ ఆర్గానిక్ బెల్లం కదా, సో ఇలానే వస్తుంది కలరు. ఓకే, ఇప్పుడు అందరికి హెల్త్ కాన్షియస్ పెరిగింది కదా వీణ, సో ఆ బెల్లం వాడట్లేదు. కలర్ ఎలా ఉన్నా ఇది ఆరోగ్యానికి మంచిదని ఇదే వాడుతున్నారు అందరూ. ఎస్, పండగలప్పుడు బాగా తినేస్తే అవి మళ్ళీ తినకుండా తగ్గించడానికి ఒక 3 రోజులు టైం పట్టుద్ది అనమాట. సో పండగ పూట కూడా ఇలాంటివి చేసుకొని తింటే టెన్షన్ లేదు, హ్యాపీగా మన షెడ్యూల్ చెడగొట్టలేదు అనుకోవచ్చు. జొన్న అటుకుల ప్రసాదం రెడీ. ఆరోగ్యకరమైన రుచికరమైన మన ప్రసాదం గణపతికి పెట్టేయచ్చు ఇంకా. ఓకే అక్క, చక్కగా యాడ్స్ వస్తాయి చూడు. మీకు ఇష్టమైనది వాడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే వాడండి అన్నట్టు ఎంత బాగా చెప్పావు. వినాయక చవితి స్పెషల్ జొన్న అటుకులు ప్రసాదం రెడీ అయిపోయింది. మరి మనం స్వామివారి కోసం తయారు చేసాం కాబట్టి ఆయన మనసులో తలుచుకొని ఒక్కసారి ఆయనకి నైవేద్యంగా పెట్టి నేను రుచి చూసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను.